ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, అన్నీ నీ బాబా చెప్పినట్లుగానే జరుగుతాయి. రేపు ఒక్కరోజు కాస్త ఓపికతో ఉండు. మిగతావన్నిటినీ నేను సరిచేస్తాను కదా, నమ్మి వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా జరిగే రోజులు కూడా వచ్చేశాయి. నీకున్న సమస్యలకు కూడా ఒక పరిష్కారం తీసుకొచ్చేశానమ్మా. ఇది విని సంతోషపడు తల్లి. నీ బాబా ఉన్నారు కదా, ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకు. కాలం నీకు ఇప్పుడు ఎన్నో పరీక్షలను పెడుతుంది కదా, వాటన్నిటినీ నువ్వు విను, అర్థం చేసుకో తల్లి. నీ కోరికలు సమస్యలు తీర్చడానికి నీ బాబానే కదా నీకు తోడు ఉన్నారు. నీ బాబా ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు? నీ సమస్యలకి కూడా ఒక ముగింపు తీసుకొచ్చేశానమ్మా. అలానే గుర్తుపెట్టుకో బిడ్డా, సమస్య ఎలా అయితే నీ దగ్గరికి వస్తుందో అలానే సమస్యకి పరిష్కారం కూడా ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సమస్య ఉన్న చోట పరిష్కారం కూడా ఉంటుందమ్మా. కాబట్టి అసలు ముందు ఆలోచించు, ఆ సమస్యకి పరిష్కారం ఏంటో నువ్వు తెలుసుకో. నీకు అన్నీ అర్థమవుతాయి. గుర్తుపెట్టుకో బిడ్డా. ఒక్కటి చెప్తాను, ఒక రహస్యాన్ని చెబుతాను, గుర్తుపెట్టుకో. నీకు ఒక ఉదాహరణ చెబుతాను, విను బిడ్డా. ఒక పెద్ద పక్షి తన పిల్లల్ని గూటి నుండి నెట్టివేయడమే వాటిని ఎగరడానికి నేర్పించే ఒక మంచి మార్గం. మొదట ఆ పక్షి పిల్లలు భయపడతాయి, ఎక్కడ కింద పడిపోతామేమో అని అనుకుంటాయి. కానీ ఆ ప్రయత్నంలోనే కదా వాటికి ఉన్న రెక్కల బలం అనేది వాటికి ఎంతగానో తెలుస్తుంది. అప్పుడు ధైర్యం పెరుగుతుంది. చివరికి అవి స్వేచ్ఛగా ఎగురుతాయమ్మా. నిజమే కదా? అలానే బిడ్డ, భగవంతుడు కూడా మనల్ని మన స్థిరమైన జీవితంలో నుంచి బయటకి తోసి కొత్త కొత్త అవకాశాలను, కొత్త కొత్త మార్గాలను అందించే క్రమంలోనే కొన్ని కష్టాలను కూడా నీకు అందిస్తున్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడు, దిగులు పడకు. కష్టాలు లేకుంటే నిజమైన విలువ అనేది ఎప్పటికీ ఎవ్వరికీ కూడా తెలియదు. అసలు ఒక వ్యక్తి జీవితంలో సుఖం మాత్రమే ఉంటే అతనికి దానివల్ల ఎలాంటి బుద్ధి రాదు. కష్టాలు అనేటివి మనిషిని లోతుగా ఆలోచించేలా చేస్తాయి. నిజమే కదా అమ్మా? జీవన బుద్ధిని నేర్పిస్తాయి కూడా. అవును బిడ్డ. ఒక గురువు తన శిష్యుడిని ఇలా అడుగుతాడు, నీవు నాకు లభించిన అన్నాన్ని నిజంగా ఆస్వాదించాలి అనుకుంటే నువ్వు ఏం చేస్తావు, ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, నాకు ఎన్నో చాలా రుచికరమైన వంటకాలు కావాలి అని తన గురువుతో చెబుతాడు. కానీ అప్పుడు గురువు ఇలా అంటారు, నువ్వు ఒక్కరోజు ఆకలితో ఉండి చూడు, అప్పుడు ఆ క్షణం ఆ అన్నం యొక్క విలువ, అసలైన రుచి నీకు తెలుస్తుంది అని చెబుతాడు. అదేవిధంగా బిడ్డ, జీవితంలో కష్టాలు అనుభవించిన వాళ్ళకే కదా సుఖం యొక్క విలువ అనేది తెలుస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. కష్టాల్లో ధైర్యంగా ఉండేవాళ్ళని ఆ భగవంతుడు ఇంకా ఇంకా మంచిగా మేలుగా తయారు చేస్తాడమ్మా, తీర్చిదిద్దుతాడు. ఒక పండితుడు తన శిష్యుడిని పరీక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు కదా. అలానే ఇక్కడ పండితుడు ఎవడు? ఆ భగవంతుడు. శిష్యుడు ఎవరు? నువ్వే కదా తల్లి. భగవంతుడు అతన్ని శక్తివంతమైన సాధనంగా మార్చాలి అనుకుంటేనే కదా తనకి కొన్ని పరీక్షలు ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. ఆ పరీక్షలో నెగ్గితేనే కదా తను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలడు. అవి అస్సలు తప్పవు. అందుకే నీకు ఇప్పుడు కొన్ని పరీక్షలు మాత్రమే ఆ భగవంతుడు పెడుతున్నాడు. వాటిని అర్థం చేసుకో. వాటి నుంచి ఎలా బయటపడాలో నువ్వే ఆలోచించు. ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గితేనే కదా నీ జీవితం అనేది నీకు మంచిగా, అద్భుతంగా, ఆనందంగా ఉండేది. అలా కాకుండా బాబా నాకే ఇన్ని కష్టాలు ఇచ్చేశాడు ఆ భగవంతుడు, నేను ఏం చేశాను బాబా, మీరు నాకు తోడుగా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు అని నీలో నువ్వే ఇలా డేలా పడిపోతే ఎలా తల్లి? ఇప్పుడు నేను నీకు ఎన్నో ఉదాహరణలు చెప్పాను కదా, వాటిని ఒక్కసారి ఆలోచించు, అనుసరించు. నువ్వు ఏం చేయాలో
అన్నీ నీకు వివరంగా అర్థమవుతాయి బిడ్డ. నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించు తల్లి. అలానే నీకు సాయం చేయడానికి ఎప్పుడూ నేనుంటాను. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కూడా నువ్వే వెతుకు తల్లి. ఆ సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడో దూరంగా లేదమ్మా. ఇదిగో నీ చుట్టూనే, నీ దగ్గరలోనే, నీ ఇంట్లో కూడా ఉండవచ్చు. జాగ్రత్తగా ఆలోచించు, గమనించు. ఆ పరిష్కారం నీ దగ్గరలోనే ఉంటుంది. నీ కళ్ళతోనే కాదు బిడ్డ, మనసుతో కూడా వెతుకు. అప్పుడు సమాధానం దొరుకుతుంది. ఒక్కటి చెప్పనా బిడ్డ, సమస్య వచ్చినప్పుడే కదా దానికి పరిష్కారం కూడా ఏర్పడుతుంది. అది ఏ సమస్య అయినా సరే, పరిష్కారం లేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో ఏదీ ఉండదమ్మా. కొన్నిసార్లు నీకు ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకడం ఆలస్యమైంది అని బాధపడకు, భయపడకు. దాన్నే తలుచుకుంటూ ప్రయాణాన్ని అక్కడితో ఆపేయకు. ముందు నీ మనసులో ఉన్న అలజడినంతా పక్కన పెట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఎందుకంటే ఆ భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్యను ఇస్తాడు. ఆ సమయంలోనే కదా దానికి తగ్గ పరిష్కారం కూడా ఇస్తాడు. కాబట్టి నీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అస్సలు దిగులు పడకమ్మా. ఇన్ని చెప్తున్నా సరే నీ మనసులో ఒక ప్రశ్న ఉంది కదా, బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని కూడా అడుగుతున్నావు కదా. దానికి సమాధానం కూడా నేను ముందే చెప్పేశాను. నువ్వు నీ సాయి చెప్పినట్లుగా నడుచుకొని, నీ సాయి మాటల్ని గుర్తు చేసుకొని ధైర్యంగా ఉన్నావు, ఉండగలిగావు అంటే ఇక నీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరమ్మా. సమస్య వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా పరిష్కరించు. అప్పుడు నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకొని నమ్మకాన్ని పెంచుకున్నావు అంటే క్షణాల్లో ఏ సమస్య అయినా సరే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నువ్వు మాత్రమే, కేవలం నువ్వు మాత్రమే నీ సమస్యను నీ నుంచి దూరం చేసుకోగలవు బిడ్డ. ముందు నీలో ఆ ధైర్యాన్ని నింపుకో. ఏదైనా సరే తట్టుకోగలను, ధైర్యంగా నిలబడగలను అని నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకో. నీకు తోడుగా పక్కబలంగా ఎప్పుడూ నీ బాబా ఉంటారని మర్చిపోవద్దమ్మా. నువ్వు మనసును ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచిస్తావో ఆ క్షణం నీ సమస్యకి ఒక దారి కనిపిస్తుంది. అర్థమైంది కదా బిడ్డ. నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి చెప్పు భయము, దిగులు, బాధ. ధైర్యంగా ఉండు. నీ సమస్యకి పరిష్కారం దొరకపోతుంది. అన్నీ నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగానే జరగబోతున్నాయి. రేపు ఒక్కరోజు ఓపిక పట్టి చూడు, మిగతావన్నిటినీ నేను సర్ది చెబుతాను. అర్థమైంది కదా. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.